హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము పూరీలు చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు అస్సలు పొంగవు. బాగా పొంగుతూ రావాలి, హోటల్ స్టైల్లో పూరీలు రావాలి అంటే ఇలా చేసి చూడండి. ముందుగా గోధుమ పిండి తీసేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల చిరోటి రవ్వ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 గిన్నెల పిండికి 2 స్పూన్ల చిరోటి రవ్వ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ వేయాలి. కొద్దిగా షుగర్ వేసేసి తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మనం బాగా ఇది కలుపుకోవాలి. నీట్గా ఇలా వాటర్ వేయకుండా ముందుగా బాగా ఇలా కలిపేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయకూడదు. వాటర్ వేసేసినట్లయితే పల్చగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే పొంగుతూ వస్తాయండి పూరీలు. మనం ఎన్ని పూరీలు చేసినా కూడా పొంగుతూ వస్తాయి. చూడండి, ఇలా అయితే ఉండాలి పిండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసేయాలి. పైన వైపు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఒక మూత పెట్టేసి ఒక 5 నుండి 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకుంటే బాగా నానుతుందండి. తర్వాత చూడండి, పూరీలు వేసి చూపిస్తాను ఎంత బాగా పొంగుతూ వస్తాయో. ఎన్ని గంటల తర్వాత చేసినా కూడా మీరు పూరీలు అనేవి ఇలాగే పొంగుతూ ఉంటాయండి. ఎప్పుడు కావాలో అప్పుడు మనం పూరీలు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతూ ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూపిస్తాను చూడండి, నేను ఇక్కడ అన్ని పూరీలు కూడా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈసారి పూరి చేసినప్పుడు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎండు ద్రాక్ష అండి. ఎండు ద్రాక్ష అనేది మన హెల్త్కి చాలా మంచిది. నైట్లో నానబెట్టి పొద్దున్నే ఆ ద్రాక్ష తినేసే వాటర్ కూడా తాగేసామనుకోండి హెల్త్కి చాలా మంచిది. అలాగే పిల్లలకి ఇచ్చినా కూడా చాలా తెలివిగా ఉంటారండి. పిల్లలకి బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది. అంతేకాదు నైట్లో నానబెట్టి పొద్దున్నే పరగడుపున తింటే మలబద్ధక సమస్యలు కానీ ఒంట్లో వేడి కానీ అన్నీ కూడా తగ్గుతుంది. అంతేకాదండి, ఎవరైనా పిల్లలు లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలా తింటే తొందరగా పిల్లలు అవుతారు అని చెప్తారు. ట్రై చేసి చూడండి. అలాగే ఇవి తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి. ఇలా కనుక మనం ఒక బాక్స్లో వేసి పెట్టామనుకోండి తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి. అలా నల్లబడకుండా ఉండాలి అని అంటే ఇందులో కొద్దిగా షుగర్ వేసేయాలండి. వీటిని ఒక బాక్స్లో మొత్తం పోసేసుకొని ఇలా ప్యాకెట్లో తెచ్చి ఉంటాం కదా, ఇలా ఒక బాక్స్లోకి వేసేసుకొని ఏదైనా ఇలా కొద్దిగా షుగర్ వేసేసి పెట్టేసామనుకోండి తొందరగా నల్లబడకుండా ఉంటాయి. మనం ఎన్ని రోజులు పెట్టినా కూడా ఇలాగనే ఉంటాయండి, నల్లబడకుండా. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము డిష్ వాష్ లిక్విడ్స్ తెస్తూ ఉంటాం కదా, ఇలా ఖాళీ అయిన తర్వాత ఈ ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాము. అలా అసలు చేయకండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. దీంట్లోకి బాగా కాచిన వాటర్ అండి. బాగా కాచేసి దీంట్లో వాటర్ అయితే ఫిల్ చేసేసుకోవాలి. ఎవరికైనా మిడిగిలి నొప్పులు ఉంటాయి కదండి, కాళ్ళ నొప్పులు, మిడిగి నొప్పులు, పాదాలు ఎక్కువగా నొప్పి పెడుతూ ఉంటాయి. ఎక్కువగా నిలబడుకొని వంట చేయడం ఇలా చేయడం వల్ల ఇలా కనుక పెట్టి కొద్దిసేపు ఇలా రిలాక్స్ అయ్యామనుకోండి చైర్ మీద కూర్చొని, ఏదైనా మిడిగి నొప్పులు ఇలాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఇందులోకి తగిన కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 4-5 స్పూన్ల ఆయిల్. తర్వాత ఆవాలు వేసుకున్నాను 1 స్పూన్. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసేసాను. తర్వాత ఇందులోకి శనగపప్పు, మినపప్పు అండి 1 స్పూన్ వేసేసానండి. వేసేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసేసుకున్నాను. ఇలా పొడుగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసేసాను. తర్వాత ఒక కొద్దిగా కరివేపాకు వేసేసాను. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇవి తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. వేసేసి ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి, అంతదాకా ఇలా బాగా వేయించుకోవాలి. ఇదైతే చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. కొద్దిగా పసుపు వేసేసాను. పసుపు వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఇది వేగుతూ ఉంటుంది. ఆలోపు మనమైతే కొద్దిగా పిండి అయితే కలిపేసుకుందామండి. శనగపిండి తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి ఒక 2 స్పూన్లు తీసేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసి ముందుగా మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి ఉండలు లేకుండా ఉంటాయి. ఇలా కలిపేసి ఇలా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇందులోకి నేను 2 పెద్ద సైజు బంగాళాదుంపలు ఉడికించేసుకొని ఇలా స్మాష్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టేసుకున్నాం కదా శనగపిండిని, ఇందులో వేసేసేయండి. వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. తగినంత చూసుకొని ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి.
మనము కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేయాలి. ఎందుకంటే ఇది బాగా ఉడికిన తర్వాత కాస్త చిక్కగా అవుతుంది. తగినంత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ధనియాల పౌడర్ అండి. ఒక చిన్న స్పూన్‌లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. చూడండి ఉడికించిన తర్వాత చూపిస్తాను. ఒక 10 నిమిషాలు ఉడికించేసుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకుంటే చూస్తున్నారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో మనకు కర్రీ అనేది. ఇదైతే చాలా బాగుంటుందండి. సాగు చపాతీ కానీ, పూరి కానీ, దోసల్లోకి కానీ భలే ఉంటది. అంతే అండి, మనకు ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసేసి స్టవ్ ఆపేయడమే. మనకు కుర్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు బట్టలు వాష్ చేసేసి ఇలా తెచ్చేసి చైర్ మీద, దివానా మీద ఇలా వేసేస్తూ ఉంటాము. ఇలా వేస్తే చూడడానికి అంత నీట్‌గా ఉండదండి. ఎప్పటిదప్పుడు మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా నీట్‌గా ఉంటది ఇంట్లో. అంతేకాదు ఇలా పిల్లల లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా! మనము వారంలో ఒకసారి కానీ, మీకు కుదరలేదంటే 15 డేస్‌కి ఒకసారి కానీ ఇలా వాష్ చేసి ఇచ్చామనుకోండి, చాలా నీట్‌గా ఉంటాయి. ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటారు కొన్నిసార్లు పిల్లలు. అందువల్ల ఇలా వాష్ చేసి ఇచ్చామంటే చాలా నీట్‌గా ఉంటది. చూడండి నేనైతే బట్టలు ఇట్లా మడత పెట్టేటప్పుడు ఎవరికి వాళ్ళవి ఇలా సపరేట్‌గా పెట్టేస్తానండి. హస్బెండ్‌వి కావచ్చు, మనవి కావచ్చు, పిల్లలవి కావచ్చు, ఇలా సపరేట్‌గా పెట్టేసుకున్నాం అనుకోండి యూనిఫామ్ ఇవన్నీ కబోర్డ్‌లో జోడించడానికి ఈజీగా ఉంటది. నేనైతే ఎప్పుడు ఈ టిప్‌ని ఫాలో అవుతూ ఉంటాను. మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కుక్కర్‌లో రైస్ వండుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు పైన వైపు అన్నం పొడి-పొడిలాడుతూ ఉంటుంది కానీ, కింద వైపు అయితే ముద్ద ముద్దలాగా అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసేయండి కుక్కర్‌లో. ఇలా ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి మనము బియ్యం గనక వేసేసి అన్నం వండుకున్నామే అనుకోండి, ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసేసుకొని చాలా చక్కగా అయితే పొడి-పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం టిష్యూ పేపర్‌లు అయితే ఇక్కడ ఓపెన్ చేసేస్తూ ఉంటాం కొత్తగా తెచ్చినప్పుడు. ఇలా ఓపెన్ చేసామంటే తీయడానికి కష్టంగా ఉంటుందండి బయటికి. అలాగే అన్నిటి మీద దుమ్ము పడిపోతా ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా మధ్య భాగంలో ఇలా పట్టేసుకొని ఇలా కాస్త ఇలా తిప్పినట్టు చేసి ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా గనక కట్ చేసేసామనుకోండి మనకు టిష్యూ పేపర్స్ అనేవి ఒక్కొక్కటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే దుమ్ము పట్టకుండా కూడా ఉంటుందండి. చూడండి ఇలా ఒక్కొక్కటే మనకి ఎన్ని కావాలో అన్ని ఒక్కొక్కటే ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం కొత్తిమీర రేట్ తక్కువ ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కట్టలు కట్టలుగా ఇలా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండదండి. తొందరగా స్మెల్ అనేది వెళ్ళిపోయి అలాగే కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనంటే చూడండి ఇలా వేరు భాగం మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వైపు ఇలా కట్ చేసేసి మనము దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఏదైనా పండిన ఆకులు కానీ, లేదంటే గడ్డి కానీ, లేదంటే ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇలాంటివి తీసేసేయాలి. పండిన ఆకులు ఇలాంటివి ఉంటే తొందరగా పాడైపోతుందండి. అందుకని అవన్నీ తీసేసి తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒకటి. టిష్యూ పేపర్‌లో ఇలా గట్టిగా ఇలా రోల్ చేసేసేయాలి. ఇలా గట్టిగా చుట్టేసి గనక మనం దీన్ని ఇలాంటి ఒక బాక్స్‌లో గనక స్టోర్ చేసేసామనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బాక్స్‌లో పడ్డదండి. నేను అందుకని వేరే బాక్స్‌లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసేసి మనం ఫ్రిడ్జ్‌లో గనక పెట్టేసుకున్నామనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. స్మెల్ పోదు. అలాగే పాడవకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్‌ని అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి. 15 డేస్‌కి ఒకసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్‌కి ఏదైనా డ్యామేజ్ అయిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి. లాక్కొని మూతకి పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ గనక లేదు అనుకుంటే వాటర్‌లో కూడా వేసేసుకోవచ్చండి చల్లటి నీళ్ళలో. తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి. ఇలా సూదితో ఇలా మనం నీట్‌గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్‌గా పొడిచినట్టు చేయాలండి. ఇలా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అన్నేసామనుకోండి, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్‌గా వచ్చేస్తాయండి. అప్పుడు మనకు కుక్కర్‌తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కాడ ఇలా చెక్ చేసుకోవాలండి. చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి. చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు. చూడండి వాటర్ కూడా లీక్ అవ్వదు. విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంట్లో ఎప్పుడూ ట్రై చేసే టిప్పే అండి. ట్రై చేసి చూడండి. ఇలాంటి తవాలు ఉంటాయి కదండి ఐరన్‌వి. అందరిళ్ళల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూజ్ చేస్తూ ఉంటాము. కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల మనం అలాగే వదిలేసాము అనంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవ అనేది. అలాంటప్పుడు చూడండి కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా! కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్‌గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఇలా
ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అని అంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి, ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా, కర్పూరం బిళ్ళలు. ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా మనము ఆయిల్స్ అయితే వాడేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా చూడండి, ఇలా పైవైపు కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎంతో ఎంతో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదండి. మనము చపాతీలు చేసేసి ఇలా కాస్త చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని మనము ఈ కవర్లో వేసేసి ఇలా గట్టిగా ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టినట్లయితే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్లోనికి తీసిన వెంటనే చపాతీలు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము. కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా గ్లాసెస్ కానీ లేదంటే గిన్నెలు కానీ ఇలా బోర్లో వేసేసేయాలి. ఇది దేనికంటే మనము నాన్ వెజ్ వండినప్పుడు పిల్లలు నోరు పెట్టి తాగేస్తూ ఉంటారు కదండి గ్లాసెస్, అలాంటప్పుడు నీచు వాసన అయితే వస్తూ ఉంటాయి మనం ఎంత తోమినా కూడా. అలాంటప్పుడు ఇలా కుక్కర్ వేడి ఉన్నప్పుడు ఇలా బోర్లో వేసేసామనుకోండి, ఆ నీచు వాసన మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడైనా కుక్కర్ వేడిగా ఉన్నప్పుడు ఇలా కనుక చేసామనుకోండి స్మెల్ లేకుండా ఉంటుంది. అంతేకాదండి, గిన్నెలు కూడా మనము నాన్ వెజ్ కానీ ఏదైనా తీసి పెట్టినప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా కుక్కర్ మీద ఇలా బోర్లో వేసేసామనుకోండి వాష్ చేసిన తర్వాత స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా కూడా దోశలు అనేవి నీట్గా రానే రావండి, చినిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఎంత పాత తవా అయినా కూడాను మనకు దోశలు అనేవి చక్కగా వస్తాయండి. ముందుగా స్టవ్ వెలిగించేసి మనము ఈ తవా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక అరచెక్క నిమ్మకాయ తీసేసుకొని ఇలా నిమ్మరసం మొత్తం ఇలా పిండేసాను సాల్ట్ మీద. తర్వాత ఇలా బాగా రుద్దుతూ ఉండాలండి. మంటని మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా ఇలా రుద్దుతూ ఉంటే ఇందులో ఉన్న జిడ్డు కానీ అంత మొత్తం నీట్గా వెళ్ళిపోతుందండి. దోశలు అనేవి మనకు ఎంత పాత తవా అయినా కూడా చాలా చక్కగా వస్తాయి. ఇలా మనకు నాన్ స్టిక్ తవా అనే కాదండి, ఐరన్ తవా కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మనం ఆనియన్ రుద్దుతూ ఉంటాం కదా దోశలు సరిగ్గా రావనేసి, అలా రుద్దే పనే ఉండదండి. చూడండి, ఇప్పుడు నేనైతే వాటర్తో వాష్ చేసుకొని తెస్తాను. తర్వాత ఇలా వాష్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలండి. మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకున్నామండి అనుకోండి, దోశలు వేసేటప్పుడు టెన్షన్ ఉండదు. చూడండి, ఇలా మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసేసాను. తర్వాత దోశలు వేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వస్తాయి అసలుకి. ఇలా కనుక చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు వానాకాలం కదండి, ఆనియన్స్ అయితే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి, అలాగే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు ఇంకా వానాకాలం వచ్చేసింది కదండి, ఆనియన్స్ రేట్లు కూడా ఎక్కువైపోతాయి, అందువల్ల ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చూడండి, ఇలా బుట్టెలో వేసేటప్పుడు కింద వైపు ఒక పేపర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా ఒక కవర్ కానీ వేసేసి ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి. ఇలా నేను ఇక్కడ ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా పిల్లలు పేపర్స్ ఏదైనా ఉంటాయి కదా, ఇలాంటివి తీసేసుకొని ఇలా ఉండల్లాగా చేసేసి అక్కడొకటి అక్కడొకటి ఇలా పెట్టేసేయండి. ఇలా కనుక పెట్టినట్లయితే ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి, మలకలు రాకుండా ఉంటాయండి. ఏవైనా ఆనియన్స్ కుళ్ళిపోయినా ఉంటే ముందుగానే పక్కన తీసేసేయండి. తీసేసి ఇలా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కుళ్ళిపోకుండా ఉంటాయి, మలకలు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. అలా రాకుండా ఉండాలంటే ఒక బౌల్లో వాటర్ తీసేసుకోండి. తర్వాత అందులోకి ఒక 4-5 లవంగాలు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. మీ దగ్గర నిమ్మరసం ఉంటే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఫ్రిడ్జ్లో మనం మిగిలిపోయిన కూరలు అలాగే కూరగాయలు అన్నీ పెడుతూ ఉంటాం కదా, ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా కనుక పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే బట్టలు కుట్టే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఇక్కడ డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకున్నాను. కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. ఇంత అయితే సరిపోతుంది. ఇంత కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము ఇక్కడ వీల్ ఉంటుంది కదండి మిషన్కి హెడ్కి, ఇక్కడ అతికించేసేయాలి. ఇలా అతికించేసి దీన్ని పైవైపు ఉన్నది ఇది టేప్ అయితే తీసేసేయాలండి. ఇది తీసేసిన తర్వాత చూడండి, బాబిన్ ఉంటుంది కదా, బాబిన్కి మనం థ్రెడ్ చుట్టుతూ ఉంటాము. కొన్నిసార్లు కష్టపడుతూ ఉంటారు, బిగినర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా
ఈజీగానైతే మనము థ్రెడ్ని చుట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అతికించేసేయాలి. థ్రెడ్ ఇలా చుట్టేసుకొని బాబిన్కి ఇలా అతికించేసి ఇప్పుడు దారాన్ని అయితే ఇక్కడ వేసేసేయాలండి. మిషన్ హెడ్కి ఇలా వేసేసామనుకోండి మనకు దారం చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి, ఎంత నీట్గానైతే కొద్దిసేపులోనే దారం అనేది బాబిన్కి చుట్టేయచ్చు అన్నమాట. కొంతమంది స్క్రూ డ్రైవర్తో లేదంటే ఎయిర్ పిన్నిస్తో ఇలా చుడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, చాలా ఈజీగానైతే మనం దారం చుట్టేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే చుట్టేసానో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.